మీకిప్పుడు ఒంట్లో ఎలా ఉంది? బానే ఉంది. పెద్దరాని అమ్మ చెప్పారు, మేమెవరమో మీరు మాకేమవుతారో. మీరు మమ్మల్ని క్షమించాలి. ప్రస్తుతం నా మనసుపై మంచు తెరలేవో కమ్ముకున్నాయి. ఈ తెరలు తొలగించుకోవడానికి మాకు కొంత సమయం కావాలి. మీకిక్కడ ఈ బూటకాల అవసరం లేదు. మీకు మాకు మనిద్దరికీ తెలుసు మీరు సులక్షణ కాదు అని. మీరు పెదరాని అమ్మని వంచవచ్చు గాని మమ్మల్ని కాదు. నిజంగా మీరు మా సులక్షణే అయ్యుంటే మా కళ్ళతో పాటు మా మనసు కూడా మిమ్మల్ని గుర్తుపట్టేది. ఎవరండి మీరు? సమస్యలెంత క్లిష్టమైనవైనా ప్రేమ వాటికి తల వంచలేదు. దుర్గమ్మ తల్లి, మా ప్రేమ ఓడిపోదు. నా ప్రేమలో నిజాయితీ ఉంది. రాణాగారు తప్పక వస్తారు. నేను వారి చేతుల మీదుగానే ఈ ఉపవాస దీక్ష విరమిస్తాను. ఎవరు మీరు? మర్యాదగా చెప్పండి మాకు. మేము లేదు, మీరు ఎన్నటికీ మా సులక్షణ కాలేరు. రాణిగారు, మళ్ళీ మాకు ఢీ కొట్టు. రెండోసారి ఢీ కొట్టకపోతే కొమ్ములు మొలుస్తాయంట. మళ్ళీ ఒకసారి ఢీ కొట్టండి. ఎందుకు? అలా రెండోసారి ఢీ కొట్టలేదంటే కొమ్ములు మొలుస్తాయంటారు. కొట్టండి. అరే, మేమే ఏదైనా పొరపడుతున్నామా? నిజంగానే వీరు మా సులక్షణ కాదు కదా? ఏమిటి మహారాజా, మీరున్నారే శోభనం పెళ్లి కూతురు ముందుకి పోటీగా సవతి వచ్చి నిలబడితే ఏమవుతుందో చూడనివ్వలేదు మీరు మమ్మల్ని. ఎంత గొప్ప నాటకం జరుగుతోంది అక్కడ. మీరు అదంతా పాడు చేశారు. అయినా ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం ఈ అడవిలో? ఇదంతా ఎందుకు మహారాజా? ఓ మా పిచ్చి కోకిలా, నాటకం బాగా రక్తి కట్టాలంటే అందులో మొదటి చిక్కుముడి వీడగానే రెండో చిక్కుముడి పడాలి, రెండవది వీడగానే మరో ముడి పడాలి. ఈ ముడుల్లో మేం ఇరుక్కుంటున్నాం మహారాజా. రాణాగారు సులక్షణ అనే ముడిలో చిక్కుకున్నారు. ఇక మనకి రాకుమారి స్వర్ణలేఖ అనే చిక్కుముడిని విప్పటానికి సమయం లభించింది. కోకిల, ఇదే సరైన సువర్ణ అవకాశం మనకి. ఈ రాజ్యానికి వారసుడు. కానీ వారసుడు ఎక్కడి నుంచి వస్తాడు? అదిగో అక్కడి నుంచి. అక్కడి నుంచా? మా బంగారు కోకిల, మీకన్నీ చెప్తాను. ముందు మనం కొంచెం తయారవుదాం. ఎందుకంటే అక్కడికి మనం ఇలా వెళ్ళకూడదు.
చూసుకున్నావా? నోర్మోయ్, నీకన్నా బాగుంది లేవే బల్లి మొహం నువ్వు. అలాగా ఉండు. నిన్ను ఇప్పుడే చెప్తా. నాతో పెట్టుకుంటావా? వదలవే వదలవేంటాను. వదలు. ఏమనుకుంటున్నావా? నాతో పెట్టుకుంటావా? చూస్తావుగా నా తడక. వదలవే. ఆగవే. నీ పని అంతా చూస్తాను ఈరోజు. ఏమనుకుంటున్నావు? వదలవే వదలవే. బల్లి మొహం దానా, ఏమనుకుంటున్నావు? నాకు కోకిల, ఈ అమ్మాయిల పోట్లాట రాసలీలలో ఉంది కదూ. మహారాజా, మహారాజా, మీరు నా వైపు చూడండి. మనం ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? మన సమస్యకి పరిష్కారం వెతకడానికి వచ్చాం. అయితే ఆ పరిష్కారం అది వీళ్ళ దగ్గర ఉందా? కాదు, అది మీ కళ్ళ ముందే ఉంది. నాటుకోడి పుంజు కన్న నాటుగాడమో, వేటగాడి వాట మున్న ఆటగాడమో, నాటుకోడి పుంజు కన్న నాటుగాడమో, పండెట్టాడమ్మో, తిండెట్టాడమ్మో, పండుగెట్టు పాడెట్టాడమ్మో, మురి పాడెట్టాడమ్మో. వేటగాడి వాటమున్న ఆటగణము, నాటుకోడి పుంజు కన్న నాటుగణము, నన్న పట్టమ్మో, నందూరి బొమ్మో, సిగ్గు నీళ్ళ స్నానాలాడమ్మో, సరసాలాడాలమ్మో, సరసాలాడాలమ్మో. ఉక్కులాంటి పిల్లోడమ్మో, పిక్క బలం ఉన్నోడమ్మో, మాటలు చెప్పి జారుకుంటే ఊరుకోడమ్మో. నీకు నాకు జోడేనమ్మో. ఎవరతను? ఇతని కోసమే కదా మనం ఇక్కడికి వచ్చింది. ఏమిటో ఇతనిలో అంత ప్రత్యేకత? కోకిల, ఇప్పుడే మీకంతా తెలిసిపోతుంది. అలా చూస్తూ ఉండండి. అతను మీ ఇద్దరు చెవుల్లో ఏం చెప్పాడని ఇలా మీరిద్దరు పోట్లాడుకోవడం మానేశారు అమ్మాయిలు? మధుపాత్ర ఒక్కటే ఉంది. అయితే ఇద్దరికి ఆ మధువే కావాలి. అప్పుడేం చేయాలి? పంచుకోవాల్సిందే కదా. అతను ఎక్కడికి వెళ్ళాడు? ఎవరు? చిరుత? పేరుకి చిరుత, పనిలోనూ చిరుతే. విధి మాతో ఎలా ఆడుకుంటుందో చూసారా? మాకేమీ గుర్తులేదు. అయినా మీరు మా భర్తేనని మాకెందుకు అనిపిస్తుంది. మీకైతే అన్నీ గుర్తున్నాయి కదా. అయినా మేమే మీ భార్యనని మీరు నమ్మడం లేదు. విధి పన్నిన ఈ వలలో మన ఇద్దరం చిక్కుకున్నాం రానా గారు.
పెద్దరాణి అమ్మన్నారు మనిద్దరిది విడదీయలేని అనురాగ బంధమని. అది నిజమో కాదో తెలీదు, కానీ మీకన్నీ బాగా తెలుసు కదా రాణగారు, మీకన్నీ బాగా గుర్తున్నాయి. అందుకే ఈ నిర్ణయాన్ని మీకే వదిలేస్తున్నాం. మీ భార్య ఎవరనేది మీ మనసునే అడిగి తెలుసుకోండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మేం దానికి కట్టుబడి ఉంటాం. తీగ పువ్వునో ఏ కొమ్మతే మీ భార్య ఎవరనేది మీ మనసునే అడిగి తెలుసుకోండి. రాణి గాయత్రి ఇంకా భోంచేసి ఉండరు. వెంటనే మేము ఒక ముఖ్యమైన పని మీద వెళ్లాల్సింది. మాకు పని చేసి పెడతావా? చూడు భయ్యా, ముందు ఆ ఇద్దరు అమ్మాయిలకి ముఖ్యమైన పని చేసి పెట్టాలి. పని కాకుండానే డబ్బులా? ఇలా ఎవరిస్తారో తెలుసా? ఒకళ్ళు ఎవళ్ళంటే అడ్డమైన పనులు చేసేవాళ్ళు, రెండో వాళ్ళు ఎవళ్ళంటే వాళ్ళే అడ్డమైన వాళ్ళు. ఇందులో నువ్వే బాబత్ బాబాయ్? నీకు తెలుసా ఎవరితో మాట్లాడుతున్నావో? ఏయ్, ఈ చిరుతకి తన బాబు ఎవరో కూడా తెలియదు. ఎంతకీ పనేంటి? నువ్వు చేయాల్సింది నీకు ఇష్టమైన పనే, వేట. కానీ మా కోసం చేయాలి. ఒక అమ్మాయిని నువ్వు ప్రేమిస్తున్నట్టు నటించి గర్భవతిని చేయాలి. ఏం అదృష్టం రా చిరుతనేది. నక్కతో ఒక దక్కావు. ఇలాంటి పనికి డబ్బు కూడా ముట్ట చెప్తున్నారా? బాబాయ్, మంచి పనికి ఆలస్యం చేయకూడదు. అది బంజరు భూమిలో పూలు పూయించే పని చేయమంటున్నావు. అయినా నువ్వేంట మీసాలు ఎట్టుకుంటే గుర్తుపట్టదనుకున్నావు ఈ చిరుత? ఏ వీడితో కదా అదంతా. నువ్వొక వయసులో ఉన్న అందమైన రాకుమారితో ప్రేమ నాటకం ఆడాలి. పని పూర్తయితే మేం మీకు దీనికి రెండింతలు డబ్బిస్తాం. యవ్వనంలో ఉన్న రాకుమారితో పాటు ఖజానా కూడానా? రెండు నాకే. ఇంతకీ ఆ రాకుమారి పేరేంటో? రాణగారు, తలుపులు మూసింది ఎవరు? తీయండి తలుపులు. ఎవరక్కడ?
చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. మంచినీళ్ళు తాగండి గాయత్రి, ఆ తర్వాత అలగండి. భోజనం చేయండి గాయత్రి. మీరు తినకపోతే మేము తినం. మేం మీతో చెప్పాం కదా, ఇకపై ఏదీ కూడా మాదంటూ ప్రత్యేకంగా ఉండదు. అన్నీ మనిద్దరివే. ఆకలైనా సరే పెద్ద యుద్ధమే చేయాల్సింది గాయత్రి. మీరు ఆకలితో ఉంటే ఆ పని చేయలేరు. మిమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసినందుకు క్షమించండి. మేం వారిని ఎత్తుకొని వెళ్తూ మీ వైపు చూడనైనా చూడనందుకు మీరు మమ్మల్ని క్షమించాలి గాయత్రి. వారు రాణి సులక్షణలా ఉన్నారన్నది వాస్తవమే, కానీ మా మనసు చెప్తోంది వారు రాణి సులక్షణ అయ్యే అవకాశమే లేదని. మరి కొన్ని మాటలు, అసలు మా చుట్టూ ఏం జరుగుతుందో మాకేమీ అర్థం కావడం లేదు. మీ మనస్సులో ఈ క్షణంలో ఎన్నెన్నో ప్రశ్నలు మెదులుతున్నాయని మాకు తెలుసు, కానీ ఇప్పుడు ఏ ప్రశ్నకి సమాధానం చెప్పే పరిస్థితుల్లో మేం లేం. మా జీవితంలో ఇలాంటి అనూహ్యమైన మార్పు ఎందుకు వచ్చిందో కూడా మాకు అర్థం కావడం లేదు. ఒకవైపు మా గతించిన గతం మా ముందుంటే మరోవైపు మా కళ్ళ ముందు అందమైన భవిష్యత్తు కనిపిస్తోంది మీతో. గాయత్రి, మేమిప్పుడు ఒక్కటే చెప్పగలం, ఇంతవరకు మన మధ్య జరిగిన ప్రతి విషయం, మనం పంచుకున్న అనుభూతులన్నీ అవన్నీ నిజాలే. ఎలా చేయగలమో చెప్పలేం, కానీ ఈ సమస్యల నుంచి బయటపడగలమని మాకు గట్టి నమ్మకం ఉంది. మీరు మా నమ్మకాన్ని నమ్ముతారా చెప్పండి. మీరింకేం చెప్పకండి, వ్రతాన్ని ముగించనివ్వండి. తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో. ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో కలిపింది ఏ వింత అనుబంధమౌనో. ఏనాడు విడిపోని ముడి వేసెనే నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు, నీ చెలిమి తోడు ఈ పసుపు తాడు, ఈ మధురయామిని. ఏ జన్మ స్వప్నాల అనురాగము, ఏ జన్మ స్వప్నాల అనురాగము పూసినది నేడు ఈ పసుపు తాడు, పూసినది నేడు ఈ పసుపు తాడు, ఈ సుతలామణి